నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం ఇచ్చిన స్పెషల్ ఫెసిలిటీలను కూడా జైలు అధికారులు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిందే చట్టమన్న భావనతో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీకి మద్దతిస్తారనేది స్పష్టంగా తెలుస్తోందని, కావున నాయకులు చేస్తున్న తప్పులను అధికారులు తెలుసుకుని ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో అయితే ఈ రోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి, ఆశీర్వదించడానికి, మళ్ళా ప్రజానాయకుడైన జగనన్నను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి మాకన్నా ఎక్కువ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతుందా? ఈ ప్రభుత్వానికి ఓటు వేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయకుండా ప్రజల్లో నుంచి ప్రశ్నించే పరిస్థితి వస్తుందని, ప్రజలు ప్రశ్నించకూడదని ఈ దాడులకు, అక్రమ కేసులకు, అరెస్టులకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది, తెగబడుతోంది. ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడంతా కూడా నియంతలుగా పరిపాలించిన వాళ్ళు దేశాల వదిలి పారిపోయిన రోజులు ఉన్నాయి. వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం, కుట్రలు కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుతో లాక్కున్నటువంటి పార్టీ. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళెవరు కూడా 3 సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు. వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నా. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు వెనకాల కనబడదు, శూన్యమే. మీరే ఒంటరిగా మిగులుతారు. ఆ రోజు మీ పైన జాలు కూడా చూపించే వాళ్ళు చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మీ పైన జాలు చూపించరు. ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి, నువ్వు పడ్డ తొందరపాటుకి, నువ్వు డెమోక్రసీని చేసినటువంటి నాశనానికి, కనీస హక్కులని కాళ్ళ రాసినందుకు ఎవరో మాట విని మీరు ఈరోజు చేస్తున్న అధికార దుర్వినియోగానికి ఆ రోజు మీ దాకా వచ్చినప్పుడు, మీకు శిక్ష దాకా వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ ఉంటుందో ఆ రోజు వరకు మీకు అర్థం కాదు.